జేఎంజే దివ్యవాణి యూట్యూబ్ ఛానల్ అనుదిన వాక్య పఠనానికి ధ్యానాంశానికి స్వాగతం సుస్వాగతం. నేడు ధ్యానించవలసిన విషయము పునీత మార్కు గారు రాసిన సువార్త 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 13 నుండి 16 వరకు. పసిబిడ్డలదే పరలోక రాజ్యం. బిడ్డలు మనకు దేవుడిచ్చిన వరాలు, కానుకలు. కీర్తనలు 27:3. పసిబిడ్డలు దేవుని ప్రతిరూపాలు, నేటి బాలలే రేపటి పౌరులు అన్నటువంటి మాటకు యూదుల కాలంలో పిల్లలకు ఎట్టి విలువ ఇవ్వలేదు. అందుచేతనే కావచ్చు యేసుని శిష్యులు కూడా పిల్లలకు విలువ ఇవ్వలేదు. ప్రభు చేత సృజింపబడి స్వస్థత పొందిన అనేక సంఘటనలను చూసిన తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రభువు ముట్టుకుంటే చాలు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందనే గొప్ప విశ్వాసంతో వారిని తీసుకుని వచ్చారు. కుష్ఠరోగులను, మూగ, చెవిటి వారిని తాకగాని అద్భుత రీతిన స్వస్థతపరచిన ఆయన చేయి దివ్యమైన ఆయుధం. చనిపోయిన వారిని లేపిన ఆయన చేతులు అతి పవిత్రం. అటువంటి చేతులు పిల్లలను తాకినా చాలు అన్న నమ్మకంతో ఆయన వద్దకు తెచ్చిన తల్లిదండ్రుల విశ్వాసం అమోఘం. కానీ శిష్యులు ఆటంకపరచడంలో ఉద్దేశం పిల్లలను అసలు దగ్గరకు రానివ్వకూడదని కాదు. క్రీస్తు మనస్తత్వ ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఆయన పిల్లలను ఎంతో ప్రేమించారు, వారిని చేరదీశారు. క్రీస్తు వారిని నా చెంతకు రానివ్వండి అని శిష్యులను కోపగించుకున్నారు. క్రీస్తు వారిని ప్రేమగా, విలువతో చూశారు. చిన్నపిల్లలు దైవరాజ్యానికి చెందిన వారికందరకు ఆదర్శంగా ఉంటారు. క్రీస్తు తన శిష్యులతో మీరు చిన్న బిడ్డల్లా దైవరాజ్యాన్ని స్వీకరించాలి అంటారు. నిర్మలంగా ఉండే చిన్న బిడ్డల వలె మీరు మీ తండ్రిపై ఆధారపడండి. పరలోక ప్రవేశానికి ఆయన అనుమతిని పొందుదాం అని యేసు భావాన్ని మనం గ్రహించాలి. క్రైస్తవ బిడ్డలను తల్లిదండ్రులు క్రమశిక్షణతో పెంచి సత్యమును ఉపదేశించాలి. దైవాజ్ఞలను వారికి తెలియచేయాలి. బాప్తిస్మం ద్వారా అభిషిక్తులైన చిన్న పిల్లలను విశ్వాస జీవితంలో ఎదుగునట్లును శ్రీసభలో భాగస్వాములై సేవలను తీర్చిదిద్దాలి. వారే రేపటి క్రైస్తవ నాయకులవుతారు. కాబట్టి దైవ పిలుపును అందుకొని మనము క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్న ప్రతి ఒక్కరము కూడా భగవంతుడు చెప్పిన బాటలో, వేసిన మార్గములో నిత్యము అనునిత్యము ఆయన వాక్యాన్ని పఠిస్తూ, పాటిస్తూ, ధ్యానిస్తూ, ఆలకిస్తూ మన బిడ్డలను, మన కుటుంబాలను, మన క్రైస్తవత్వాన్ని మనం నిలుపుకుందాం. భగవంతుని సేవలో నిమగ్నమై భగవంతుడు ఎప్పుడూ ఎల్లప్పుడూ అందరినీ ఆదరించి కాపాడునట్లు ప్రతి ఒక్కరం కూడా ప్రార్థించుకుందాం. ఎందుకంటే మానవ జీవితం అనేది చాలా ముఖ్యమైనది. మానవునికే మాట్లాడగలిగే శక్తినిచ్చారు భగవంతుడు. ఇది నిలబెట్టుకుందాం. ఆమేన్.